కోవిడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ వైరస్ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఈ వ్యాధి వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది అన్న మాట వినిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే గిలియన్ బార్ సిండ్రోమ్. సో, ఈ వ్యాధి బారిన పడి చాలామంది మరణం చివర్ల వరకు వెళ్తున్నారు అనే వార్త వింటూ చాలామంది కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఏంటి ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే? దీని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? సో, ఇది ఎప్పటినుంచో ఉన్నటువంటి వ్యాధా? లేకపోతే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వ్యాధా? సో, ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ విషయాలన్నిటిపైన కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఎస్టర్ ప్రైమ్ హాస్పిటల్, మైత్రివనం. హలో సార్. సార్, సో గిలియన్ బార్ సిండ్రోమ్, సో ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి అనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో దీనివల్ల మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలోని చాలా ఎక్కువ మంది దీని నుంచి సఫర్ అవుతున్నారని వినిపిస్తుంది. ఏంటి సార్ ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే? నిజంగానే ఇది కొత్తగా వచ్చిందో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధైనా? కొత్తది కానే కాదు. అసలు నిజానికి వ్యాధి నిర్ధారణ అనేది 1916లో జరిగింది. ఓ, చాలా గిలియన్ బారీ అని ఇద్దరు ఫ్రెంచ్ సైంటిస్టులు. అప్పటి నుంచి అడపతడప కేసులు వస్తూనే ఉన్నాయి. అదే కాకుండా ఈ మధ్యన 2021లో ఒక పరిశోధన వచ్చింది. 1,00,000 మందిలో ఒక కేసు. అది కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి వీటితో అనుభవం ఉంది. ఈ పూణేలో ఒకేసారి ఒక దగ్గర 20 రోజుల్లోనే 166 కేసులు అయ్యేసరికి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు నిజానికి ఇక్కడ సంపన్న దేశాలు పేద దేశాలు కాదండి. ఈరోజు ఒక సమాచారం ప్రకారం బ్రిటన్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్, సంవత్సరానికి 1,500 కేసులు వస్తాయట ప్రతి సంవత్సరం. అదే కాకుండా నేను చెప్పినటువంటి 2021 పరిశోధనలో ఎక్కడెక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ దేశాలు తక్కువ ఉన్నాయని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అందరికీ ప్రబోధనలు ప్రవచనాలు చెప్పే అమెరికా దేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారు కదా. ఆ తర్వాత సింగపూర్, జపాన్. తక్కువ కేసులు వచ్చే దేశాలు చూసుకున్నట్టయితే చైనా, తైవాన్, ఇలాంటి దేశాలు. అంటే ఇక్కడ పేద ధనిక వర్గానికి సంబంధం లేదు. అదే కాకుండా ఈ భారతదేశంలో కూడా ఇప్పుడు మా అనుభవంలో ఎన్నో చూసామని చెప్పకపోయాను. ఇంతకుముందు ఏదో మొదటిసారి కాదు, వినడం కాదు. మరి పూణేలో ఎందుకో భయోత్పాదన? పూణేలో వచ్చిన దాన్ని అవుట్ బ్రేక్ అంటారు. అవుట్ బ్రేక్ అంటే ఏంటి? మెడికల్ లిటరేచర్ ప్రకారం 30 నుంచి 50 కేసులు ఒకే సమయంలో లిమిటెడ్ పీరియడ్లో కానీ వచ్చినట్టయితే దానిని అవుట్ బ్రేక్ అని నిర్ధారణ చేస్తారు. అంటే అవుట్ బ్రేక్ అంటే తెలుగులో దాని తర్జుమా ఏమిటి? అకస్మాత్తుగా వ్యాప్తి చెందిన వ్యాధి. అంటే మీరు చెప్తున్నారు కదా, 1,00,000లోనే ఒక్కరికి చెప్పినట్లా వస్తుంది అని. అలాంటిది మరి ఒక 160 కేసులు ఒకేసారి. అక్కడే ప్రాబ్లం అయింది. జూన్ 6వ తారీఖున మొదటి కేసు నమోదైంది. ఇప్పుడు మనం ఫిబ్రవరి 5వ తారీఖు, ఇప్పటికి 160 కేసులు. అదే కాకుండా అక్కడతో ఆగలేదు అవి. ఇప్పుడు ఏమిటి? బెంగాల్లో కొన్ని కేసులు వచ్చాయి, పక్కన ఉన్నటువంటి అస్సాంలో వచ్చింది, దక్షిణాన హైదరాబాద్ నగరంలో భాగ్యనగరంలో ఒక 5 రోజులు 6 రోజుల క్రితం కేసు నమోదైంది. ఈరోజు సమాచారం ప్రకారం చెన్నైలో జనవరి 31వ తారీఖున ఒక వ్యక్తి చనిపోయాడు. దాని పరీక్షల్లో జీబీఎస్ అని తేలింది. అంటే ఇప్పుడు ఏమిటి? దక్షిణాన ఉత్తరప్రదేశంలో, ఉత్తర భారతదేశంలో ఇంకా రాలేదు, కానీ దక్షిణ భారతదేశంలో, పశ్చిమం, తూర్పు కలకత్తా, ఈశాన్యంలో కూడా ఆల్రెడీ వచ్చింది. అయితే అందరూ గమనించాల్సిన ఏంటంటే ఎక్కడ కూడా ఇప్పుడు కోవిడ్ లాగానో లేకపోతే హెచ్ఎంపీలో ఎంపాక్స్ లాగో ఇదేదో మిగతా వాటికి సంబంధం ఉందా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అంటే ట్రాన్స్మిటెడ్ డిసీజా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటువ్యాధి కాదు. అందరూ దయచేసి గమనించండి. 2-3 మాటలు చెప్పే ముందే నొక్కి వక్కనిస్తాను. ఒకటి, ఇది అంటువ్యాధి కాదు. అంటువ్యాధి కాదు అని అంటే ఈ వ్యాధి గిలియన్ బారీ వల్ల రాదు అని. కానీ ఒక చిన్న తిరకాసు ఉంది అక్కడ. ఈ కారణం రావడానికి ఏమిటి అసలు? అందులో కొన్ని బ్యాక్టీరియా, కొన్ని వైరస్లు, ఒక్కొక్కసారి కొన్ని వ్యాక్సిన్ల వల్ల కూడా వస్తుందని చెప్తారు. వ్యాక్సిన్ ఆకరణ పెడతాం, ఎందుకంటే వ్యాక్సిన్ అంటే అందులో కోవిడ్ కూడా ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల గిలియన్ బారీ చాలా తక్కువ శాతం వచ్చింది. ఫస్ట్ బ్యాక్టీరియా చూస్తే కాంపైలోబాక్టర్ జెజునై. అదేమిటి? పొట్టలో నొప్పి వచ్చి తీసుకున్నటువంటి భోజనం కానీ నీరు కానీ కలుషితమై దానివల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరిటిస్ అంటే ఏమిటి? పొట్ట నొప్పి వచ్చింది, నీల విరోచనాలు అయినాయి,
ఐబిఎస్ ప్రాబ్లం అని అనుకుంటారు. ఓకే. దానివల్ల ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరిటిస్ అన్నది మళ్ళీ అంటువ్యాధి లాంటిది. ఒక ప్రాంతంకి వస్తే ఇంకో ప్రాంతంకి వచ్చేది ఉంది. గిల్లెన్ బారీ కాదు. రెండింటికి తేడా గమనించాలి. ఓకే. ఇప్పుడు వైరస్కి వస్తే ఏదో 2-3 వైరస్ ఉన్నాయి. ఎప్స్టైన్ బార్ వైరస్ అని, లేకపోతే ఇలా కొన్ని జికా వైరస్ అని, ఇలాంటి వైరస్ల వల్ల కూడా రావచ్చు అంటారు. వైరస్ ఈసారి ఏదైతే మన పూణేలో వచ్చిన దాంట్లో నోరో వైరస్ అని ఒక వైరస్ వచ్చింది. అవును. నోరో పేరు ఎందుకు వచ్చిందంటే ఎక్కడో అమెరికాలో ఒక పట్టణం పేరట అది, నోర్వాక్ అని. దాని పేరుని బట్టి అది పెట్టారు, నోర్వాక్ అని. మొత్తం మీద ఏమిటి, ఇక్కడ మెయిన్గా ఎక్కడైతే మన పూణేలో ఉన్న దాంట్లో కాంపైలోబాక్టర్ జెజునై వల్ల వచ్చింది అని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చిన్న ప్రాబ్లం జరిగింది. ఏదైతే పూణే అన్నది పట్టణ ప్రాంతం, ఒక కార్పొరేషన్. ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల కొన్ని గ్రామాలు దాంట్లో కలిపేశారు. సేమ్ హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీని విస్తరిస్తూ ఉన్నారు కదా. ఇబ్బంది అక్కడ ఏమి జరిగిందంటే, పూణేకి అయితే మంచిగా వాటర్ సప్లై ఉంది, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై, క్లోరినేటెడ్ వాటర్ సప్లై. ఈ గ్రామాల్లో ఇంకా లేదు. గ్రామాల్లో వాటర్ ఏంటి, పాతకాలంలో ఉండే బోర్వెల్స్, ఓపెన్ వెల్స్లో సరిగ్గా క్లోరినేషన్ లేకుండా ఆ వాటర్ని చేస్తున్నారు. ఇంకా కొంతమందికి ఏమిటి, ప్రైవేట్ ట్యాంకర్స్ నుంచి వాటర్ సప్లై చేయి. ఆ ప్రైవేట్ ట్యాంకర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో వాటర్, దానిలో అసలు క్లోరినేషన్ అయిందా లేదా, ఇది దేవుడే ఎరుక. ఓకే. అంటే ఈ వాటర్ నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది ఇప్పుడు వచ్చిందని ఇప్పుడు 100% నిర్ధారణ అయింది అక్కడ. అయితే ఇక్కడ ఒక చిన్న మాట కూడా ఉంది. ఏమిటంటే, ఇప్పుడు నిమ్హాన్స్ వాళ్ళు బెంగళూరులో ఒక సంస్థ ఉంది, చాలా పేరెన్న సంస్థ. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. అక్కడ ఈ శాంపుల్స్ ఇవన్నీ పంపిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, 76% ఏదో ఒక ఇన్ఫెక్షన్ ముందు వచ్చిందే, వైరస్ వ్యాధి కానీ, ఎక్కువగా కాంపైలోబాక్టర్ కానీ. ఈవెన్ కలెక్టాలో కూడా ఈ కాంపైలోబాక్టర్ జెజునై అయిన వాటర్ ద్వారా వచ్చిందనే వాళ్ళు ఆల్మోస్ట్ నిర్ధారణ చేశారు. మనకి ఇంకా అస్సాం గురించి తెలియదు, హైదరాబాద్ గురించి కూడా మనకి ఇంకా తెలియదు ఎందువల్ల వచ్చిందని. హైదరాబాద్లో వచ్చింది ఒక కేసు, అదృష్టవశాత్తు. రెండోది ఏమిటి, 36% కాంపైలోబాక్టర్ జెజునై అయితే మిగతా 65%లో కాంపైలోబాక్టర్ జెజునై కాకుండా ఇంకేదైనా వైరస్ కానీ, ఈకోలై ఇంకొక బ్యాక్టీరియా కానీ, వేటి వలన కూడా జరగవచ్చు. ఎనీ బ్యాక్టీరియా ఆర్ వైరస్, ఎనీ అని కాదు, ఈ 2 బ్యాక్టీరియాలకే అందువల్ల. ఇప్పుడు దీనికోసం వాళ్ళు నిర్ధారణ అయిపోయింది. శాంపుల్స్ అన్ని ఐసీఎంఆర్ వాళ్ళు, అదే కాకుండా ఎన్ఐవి అని పూణేలోనే ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. మనం కోవిడ్ టైంలో దాని పేరు విన్నాం చాలాసార్లు. వాళ్ళు నిర్ధారణ చేసి దాంట్లో శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేశారు. ఈ ట్యాంకర్స్ వచ్చిన శాంపుల్స్ హోటల్స్కి వెళ్ళారు, రెస్టారెంట్స్కి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తీస్తున్న వాటర్ పరిశీలించారు. దాంట్లో క్లియర్గా. అదే కాకుండా వీళ్ళందరికీ స్టూల్ పరీక్షలు, మలం పరీక్షలు కూడా చేస్తే దాంట్లో కూడా కాంపైలోబాక్టర్ జెజునై బయటపడింది. అంటే మొత్తం మీద ఏమిటంటే, పూణే అవుట్ బ్రేక్ ఏదైతే జరిగిందో దానికి కారణం కాంపైలోబాక్టర్ జెజునై. సార్, ఇది బ్యాక్టీరియా ఆర్ వైరస్ వల్ల దేని వల్లైనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. బట్ ఐ హర్డ్ సమ్వేర్ లైక్ ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ? ఇక్కడ జన్యుపరం కాదు, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది కరెక్టే. ఓకే. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏమిటి, శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని నుంచి ఎలా తగ్గుతుంది, ఈ రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉందో అది యాంటీబాడీస్ దాన్ని తయారు చేస్తుంది, ఆ వైరస్ని బ్యాక్టీరియాని దానికి చంపేస్తుంది, దాంతో తగ్గుతుంది మనకి. ఇప్పుడు ఊహించండి, ఎలాంటిది ఆ యాంటీబాడీస్ తయారైనాయి అంతవరకు సరి బాగానే ఉంది. అవి బ్యాక్టీరియా వైరస్ని సరి కాకుండా శరీరంలో ఉండే మిగతా భాగాల మీద దాని ప్రమాదం జరిగితే కంచే చేను వేసినట్టు అయింది కదండి, అలా జరిగింది. అదేం చేస్తుంది, కొంతమందిలో ఎవరికి వస్తుందో కూడా తెలియదండి కారణం ఇది. ఈ పెరిఫెరల్ నర్వ్స్ అన్న ఇది వెన్నుపూస నుంచి ఏవైతే చేతులకి కాళ్ళకు వచ్చేటువంటి నరాలు ఉంటాయో వాటి మీద దీని ఎఫెక్ట్ కనబడుతుంది. సో న్యూరాలజికల్ గా దీని ఎఫెక్ట్ ఉంది. అదేంటి, ఆ నరాల మీద నరాల మీద ఇప్పుడు వైర్కు ఉండేటువంటి ఒక రక్షణ పొరలాగా ఉంటుంది మైలిన్ అని, ఆ మైలిన్ మీద దీని ఎఫెక్ట్, దీని ప్రభావం కనబడుతూ ఉంది. దానితో ఈ సమాచార వ్యవస్థ ఏదైతే నరాలు దేనికోసం అయితే సృష్టికర్త తయారు చేశాడో అది పనిచేయడం తీరిపోతుంది. అంటే ఏమవుతుంది, కాళ్ళు సన్నంగా అయిపోతాయి,
కాళ్ళు వీక్ అయిపోతాయి, నడవలేని పరిస్థితి, ఆయాసపడతారు, మింగడం కష్టం అవుతూ ఉంటుంది, ఏవో సూదులతో పొడిచినట్టు గుచ్చినట్టు ఉంటుంది, సెన్స్ కోల్పోతారు, సెన్స్ అంటే స్పృహలో ఉంటారు. అదే గమనించాలి, కష్టం అవుతుంది. అదే కాకుండా కొంతమందికి గుండె స్పందన ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఒక్కోసారి పేస్ మేకర్ అమర్చాల్సిన అవసరం కూడా ఉంది. బీపీలో కూడా ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా గాలి తీసుకునేటువంటి కండరాలు కానీ ఎఫెక్ట్ అయితే వెంటిలేటర్ పెట్టాల్సిందల్లా ఉంది. ఇప్పుడు పూణేలో ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ ఇబ్బంది బారిన పడే వాళ్ళు దగ్గర 30 మందికి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. సరే, అదృష్టవశాత్తు 10 మందికి వెంటిలేటర్ తీసేశారు. అక్కడ ఉండే కేసుల్లో కూడా చాలా వరకు వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు కూడా. అయితే ఇక్కడ 2 మాటలు మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, అందరూ కూడా భయపడకుండా గమనించాల్సింది ఏమిటంటే, ఇది మరీ ప్రమాదమైన వ్యాధి కాదు. ఒకేసారి ఇన్ని కేసులు రావడం వల్ల భయంలో మీరు చెప్పినట్టుగా ఏంటంటే కోవిడ్ అన్నది ఒక భూతం అయిపోయిందండి ప్రజల్లో. ఏ వ్యాధి వచ్చినా భయమే పట్టుకుంది. ఇంకొకటి, సౌమ్య స్వామినాథన్ గారిని కోవిడ్ టైంలో ఆమె WHO హెల్త్ ఎక్స్పర్ట్, ఆమె ఏం చెప్పారంటే ఇప్పుడు ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం, ప్రజల అవగాహన ఎక్కువైంది, అందువల్ల భయం పట్టుకుంది. కానీ జీబీఎస్ ఏం కొత్తగా వచ్చింది కాదు. ఇది ఏమైనా ఏజ్ డిపెండెన్స్ ఏమైనా ఉంటుందా సార్? అన్ని ఏజ్ల వరకు వస్తుంది, అన్ని ఏజ్ల వాళ్ళు వస్తుంది. చిన్నపిల్లలు వస్తుంది. ఇప్పుడు మాట కలకత్తా వచ్చిన కేసులు అనుకోండి, కలకత్తాలో వచ్చిన కేసులన్నీ కూడా చిన్నపిల్లలు ఎక్కువ శాతం. సరే, మన ఇక్కడ పూణేలో తక్కువ మంది పిల్లలు, ఎక్కువ మందికి పెద్దవాళ్ళు వచ్చింది. మన హైదరాబాద్లో వచ్చిన పేషెంట్ ఏమిటంటే 25 సంవత్సరాల స్త్రీ, సిద్దిపేట నుంచి. సరే, కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉండడం వల్ల వెంటిలేటర్ అమర్చాల్సి వచ్చింది. అంటే బాడీ ఇమ్యూనిటీ బాగుంటే కోవిడ్ వైరస్ కూడా ఎలా అయితే తట్టుకొని నిలబడగలిగారో, సో అట్లా ఇది కూడా ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అని అంటే వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంటుందా? లేదు, అదే కదా. ఇప్పుడు ఒక మంచి మాట ఇందాక చెప్తున్నాను ఏంటంటే 90 నుంచి 95% బాగా రికవర్ అవుతారు. శాస్త్రం అదే చెప్తుంది. ఒక 5 నుంచి 10% ప్రమాదం. అదే కాకుండా ప్రపంచం అంతటా కూడా 4.5 నుంచి 5% వరకు మరణాలు అయితే ఉన్నాయి. జీబీఎస్ వల్ల కానే కాకుండా దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు, నడవలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఛాతీలో ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ, అసలు గాలి తీసుకోవడం ఎన్నాలో దాని దానికి సరిపోయిన కండరాలు, గాలి తీసుకునే కండరాలు పనిచేయకపోవడం వల్ల ఎన్నాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు. దానివల్ల లంగ్స్లో డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక మాట అందరూ గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు వైరస్ మనం చెప్పుకున్నాం నోరో వైరస్ అని, లేదా జికా వైరస్, ఇంకేదన్నా. ఇప్పుడు కాంపిలోబాక్టర్ జెజినై బ్యాక్టీరియా ఉంది. ఈ రెండింటిలో చూస్తే కాంపిలోబాక్టర్ జెజినై వలన వచ్చినట్టు ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రమాదం అట. ఎక్కువ కాలు ఏది పెరాలసిస్ అయిపోవడం ఎక్కువ అట. ఒకవేళ దాని నుంచి రికవర్ అయినా కూడా రికవరీ తాలూకా స్లో ఉంటుంది. రెసిడ్యువల్ డెఫిసిట్స్ అంటాం. రికవర్ సరే ఏదో బయటపడ్డారు, కానీ కాలు చేతులు వీక్గా ఉండడం, నడవలేకపోవడం, ఇలాంటి డెఫిసిట్స్ అంటాం. వీక్నెస్ లాంటివి ఇంకా ఉంటుంది. పడకుండా సార్ మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు దీనిని బట్టి ఏమిటి అని అంటే, కలుషితమైన నీరు తాగకూడదు, వేడి నీరు తాగాలి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి హెల్త్ అథారిటీ వాళ్ళ ప్రభుత్వం వారు కూడా ఏమిటంటే డబుల్ క్లోరినేషన్ చేసినటువంటి వాటర్ ఇవ్వాలి. భోజనం చేసేది వేడిగా ఉండేటువంటి శుచి అయినటువంటి భోజనం. బయట ఉండే ఎక్కడైనా బండి మీద తీసుకునేది జంక్ ఫుడ్ లాంటిది ఏది తీసుకోకూడదు. ఇంకెవరికి కూడా ఈ సీజన్లో మీరు వంటకు వాడేటువంటి పాత్రలు కానీ ఏది కూడా వాళ్ళు ఇంకా చేయకూడదు. సో హైదరాబాద్ వరకు అంటే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏవైనా ఒక కేసు అయినా నమోదైందంటారు? ఒక కేసు వచ్చింది చెప్పుకున్నాం 6 రోజుల క్రితం. హైదరాబాద్ లో కేసు అడ్మిట్ ఉన్నారు, 25 years లేడీ. ఆంధ్ర ప్రాంతంలో అయితే ఇంతవరకు లేదు. సరే, ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ కి మరి అసలు ఎటువంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం? అంటే చికిత్సా విధానంలో ముందు టెస్టులు మనం దాన్ని ఏమిటంటే నిర్ధారణ చేయాలి, గిలియన్ బారీ అని, అంతే కదా. సో దానికి ఏమిటంటే 2-3 పరీక్షలు ఉన్నాయి. ముఖ్యంగా చేసేది ఏమిటంటే వెన్నుల నుంచి నీరు తీసి దాన్ని ఏమంటాం, CSF అంటాం. ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ గట్టి చేసేటప్పుడు చాలా కామన్ ఆపరేషన్ కదా, అలాంటప్పుడు కూడా వెన్నులో సూదేసి లంబార్ పంక్చర్ అంటాం, చేసి అక్కడ నుంచి నీరు తీస్తాం. ఆ నీరు నిజానికి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ నుంచి వచ్చే నీరు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఆ టెస్ట్ పరీక్షలు పంపిస్తే దానిలో ప్రోటీన్ సాంద్రత ఎంత ఉంది, ఎక్కువ ఉంటుంది. దానిలో ఉండే కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. దీనినే ఆంగ్లంలో ఆల్బుమినోసైటలాజికల్ డిసోసియేషన్ అంటే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంది, దానికి ప్రపోర్షనేట్గా ఈ సెల్ కౌంట్ అన్నది పెరగటం లేదు అని. మిగతా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, టీబీ ఇన్ఫెక్షన్స్ ఉంది, బ్రెయిన్ వాపు, మెదడు వాపు, ఎన్సెఫలైటిస్ అని. వీటిలో ఏమిటంటే ప్రోటీన్ పెరుగుతుంది, సెల్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రోటీనే పెరుగుతుంది, సెల్ కౌంట్ పెరగదండి. ఒక పరీక్ష అది. రెండోది నెరో కండక్షన్ వెలాసిటీస్ అని ఉంది.
ఈ నర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అంటే ఏమిటి? ఇప్పుడు దాని నరం మీద ఉండేటువంటి ఆ పొర రక్షణ కవచం అన్నది డ్యామేజ్ అయింది కదా, దాంట్లో ఎలా ఉంది, ఎంత డ్యామేజ్ అయింది, ఆ సమాచార వ్యవస్థ ఏంది, ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకు సమాచారం అందజేసే పరిస్థితి నరాల ద్వారా కదా, దాంట్లో ఎంత తేడా వచ్చిందని చూసేటువంటి ఒక పద్ధతి నర్వ్ కండక్షన్ వెలాసిటీ. ఇది ప్రతి హాస్పిటల్లో, మేము ముఖ్యమైన పెద్ద హాస్పిటల్ కూడా లభ్యమై ఉంది. ఈ మధ్యన ఒకటి ఏమొచ్చిందంటే యాంటీగ్లైకోసైడ్ యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ వచ్చింది. అది ఇంకా అది ఒక పెద్ద మార్కర్ లాగానే. అది కానీ అది పాజిటివ్ వచ్చినట్టయితే అది గిలెన్ బారే సిండ్రోమ్ అని చెప్పడానికి నిర్ధారణ ఉంది, కానీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అయితే హైదరాబాద్ నగరంలో చాలా ల్యాబ్స్లో ఈ పరీక్ష లభ్యంగా ఉంది, మిగతా పెద్ద పెద్ద నగరాలన్నింటిలో కూడా ఉంది. అవసరం వచ్చినప్పుడు దాన్ని కూడా మనం తీసుకోక తప్పదు ప్రయోజనంలోకి. ట్రీట్మెంట్ కోసం వచ్చినట్టయితే చాలా మంచి ఉందండి ట్రీట్మెంట్, ఇది కూడా అందరూ గమనించాలి. అది కూడా ఒకటేమిటంటే అది కూడా భారతదేశంలో లభ్యం ఉన్నది, ఎక్కడ అమెరికా లాంటి దేశాలు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. హైదరాబాద్ నగరంలో కానీ ప్రతి నగరంలో కూడా ఉన్నాయి. ఒకటి ఇమ్యునోగ్లోబిన్స్ అంటాం, ఇమ్యూనోథెరపీ. అది ఇంట్రావెనస్గా ఇచ్చినట్టయితే ఒక 5 రోజులు కానీ ఇచ్చేటట్టయితే దానివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఏ స్టేజ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం, అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే లక్షణాలు కాలుతో మొదలయ్యే తిమ్మిర్లన్నీ డయాగ్నోస్ అయింది, ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం రాకుండా ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అది దానికి ఇంకొక మంచి మాట ఈ జబ్బుతో ఏంటంటే ప్లాటూ ఉంది. ఏమిటది, ఒక 2 వారాల తర్వాత ఇంక పెరగదట దాని ఇబ్బంది. సో అందుకని ఆ 2 వారాల్లో ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది అది కంట్రోల్ చేయాలి ఫస్ట్. అదే కాకుండా వెంటిలేటర్ ఎంత తొందరగా బయటకు తీసుకురాగలమని, ఈ దీని మీద ఎంత రికవరీ, ఎంత కంప్లీట్గా రికవర్ అవుతుంది, ఏదైనా ఇబ్బంది ఉంటుందా లేదా అన్నది మనకు డిపెండ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్మా ఫెరిసిస్ అంటారు, రెండో వైద్య పద్ధతి. ఏమిటది, బ్లడ్ని శుద్ధి చేసే ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే ఈ యాంటీబాడీస్ ఏవైతే కాంపైలో బ్యాక్టీరియా జెజునైన్ నుంచి వచ్చి బ్లడ్లో ఉన్నాయో దాన్ని ఫిల్టర్ చేసేటువంటి ఒక పద్ధతి, దీన్ని ప్లాస్మా ఫెరిసిస్ అంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నిటి దగ్గర ఎక్కడైతే బ్లడ్ బ్యాంకులు ఉంటాయో ఆ సౌకర్యం ఎక్కడ కూడా ఉంది. అది కూడా చేసినట్టయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. దానిలో ఒక్కటే ఏమిటంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తప్ప మిగతా చిన్న ప్లేసుల్లో బట్టి లభ్యంగా లేదు. ఈ ఐవి ఏదైతే ఇస్తున్నాం ఇమ్యునోగ్లోబిన్స్ అన్నది ఎక్కడైనా ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అది సింపుల్గా మామూలుగా ఐవి ఇచ్చే పద్ధతి. ఒక 5 రోజులు ఇచ్చినట్టయితే దాని మంచి ఫలితాలు వస్తాయని చెప్తాను. రైట్. సో ఏదేమైనా సరే పరిశుభ్రమైనటువంటి ఆహారం, నీరు, ఈ రెండింటినీ కూడా కేర్గా చూసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది ఈ విషయంలో. ఈ టైంలో కనీసం ఇప్పుడు బడ్డీ వాళ్ళు బతకాలి, వాళ్ళు కూడా ముఖ్యులే, కానీ అక్కడ భోజనాన్ని కానీ సేవించినట్టయితే ఫుడ్ సేఫ్టీ అనేది తక్కువైపోతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భోజనం అనేది, నీరు అన్నది, ఈ రెండింటిలో ఎక్కడైతే ఇప్పుడు మాటకు వాళ్ళు ఎవరో జంక్ ఫుడ్ చేసేటువంటి బడ్డీ ఎక్కడో పెట్టారు, ఎక్కడో అంత పారిశుధ్యం లేని చోట్ల ఉంటుంది. అది తీసుకుని అతను చేసేటువంటి వాటర్ కూడా దాని పారిశుధ్యం లేని, సరిగ్గా క్లోరినేటెడ్ వాటర్ కాదు. రెండోది ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ ఎక్కడ దాస్తున్నాడా, ఆయన ఫ్రిడ్జ్లో పెడుతున్నాడా, ఎంత టెంపరేచర్లు ఇవన్నీ ఎక్కడ చూస్తున్నారు. దానివల్ల ఎవరైతే దాన్ని సేవిస్తున్నారో వాళ్ళలో వస్తుంది కదా ఇబ్బంది. అందువల్ల ఒక్క చిన్న విషయంతో కాదు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పారిశుధ్యం, క్లీన్లీనెస్. అదే కాకుండా సూయేజ్. ఇప్పుడు వాటర్తో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందండి. ఇప్పుడు సీవేజ్ అంటే మలినం, మురుగునీరు ఏదైతే ఉందో మలం ఇవన్నీ వెళ్ళేటువంటి ఒక రూట్ ఉంటుంది. ఆ పక్కనే కానీ ఈ వాటర్ లైన్ ఉంటే పక్క నుంచి క్రాస్ కంటామినేషన్ అంటారు. అలాగే సెప్టిక్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. దీని రెండింటికి 10 అడుగుల దూరం ఉండాలట శాస్త్రం అయితే. అది రెండు దగ్గర అంత దూరం పెట్టి దాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పూణేలో వచ్చింది కాబట్టి కాదు, ఇది ఇంకో దగ్గరకు వచ్చింది, ఇంకో దగ్గర రాదని లేదు. ఎవరో చెప్పినట్టుగా పూణేలో వచ్చింది, రేపు హైదరాబాద్లో ఇక్కడ బాంబేలో రావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర రావచ్చు. ఎక్కడెక్కడైతే పారిశుధ్యం తక్కువ ఉందో అర్బనైజేషన్ ఎక్కువైపోయింది, పట్టణాలు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి ప్రపోర్షనేట్గా సౌకర్యాలు పెరగటం లేదు. ముఖ్యంగా నీరు డిస్పోజలు, ఏదైతే సీవేజ్ డిస్పోజల్, మలిన పదార్థాలు, మురుగునీరు డిస్పోజల్ కానీ సరిగ్గా లేకపోతే ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడెక్కడైతే మురుగునీరు తేలాడుతూ ఉంటుంది, అలాంటప్పుడు రాకుండా ఎక్కడ ఉంటుంది. సో ఇలాంటి విషయాలు వచ్చిన తర్వాత ఐవీ ఇవన్నీ హైఫై మాటల కన్నా ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కన్నది అందరూ కూడా దృష్టి పెట్టాలని మనం కోరుకోవాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి, సో దీనివల్ల ఏమేమి అసలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.